ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్క్రిపెన్సీస్ ఈవీఎం రికార్డింగ్కి ఈవీఎంలో కౌంట్ చేసింది రెండింటికి తేడా ఉన్నాయండి. అండ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి. రెండో, నేను ఇందాక ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఇనీషియల్గా ఒక రిమార్క్ చేశాను, గుర్తుందని. ఆంధ్రప్రదేశ్లో 12.52% ఓట్లు 62 మళ్ళీ పట్టారండి. 12.62% ఓట్లు ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ఉంది. ఇది భారతదేశ చరిత్రలో డిజిటల్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు 1% కన్నా ఎక్కువ తేడా రాలేదు అని చెప్పాను మీకు. ఇది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొత్తం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ డిస్క్రిపెన్సీ చూస్తే మొత్తం మీద దేశంలో 5 కోట్ల ఓట్లు తేడా వచ్చింది. 5 crore ఓట్స్ ఇన్ ఆల్ ది ఎంటైర్ కంట్రీ. కానీ ఈ 5 కోట్ల ఓట్లు ఈ 542 నియోజకవర్గాలు సమానంగా పరచడానికి లేదండి. కొన్ని చోట్ల వచ్చింది, కొన్ని చోట్ల రాలేదు. అంటే మొత్తం మీద ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్టు ప్రకారం 79 లోక్సభ స్థానాలు చేతులు మారేయండి మొత్తం దేశంలో. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి కూటమికి 79 స్థానాలు తక్కువ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమికి 79 స్థానాలు ఎక్కువ వచ్చి ఉండాల్సింది. ఇలా చేతులు మారకపోతే, ఈ డిస్క్రిపెన్సీ లేకపోతే. ఓకే, ఈ డిస్క్రిపెన్సీ వల్ల నిజంగా ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవ్వరూ కూడా ఏదో ఒక చిన్న సందేహం ఇంకా మీ మనసులో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేక కాస్త టైం తీసుకుని చెప్తున్నానండి, ఏమనుకోండి దయచేసి. ఇది పూర్తి చేస్తాను. ఈ చేతులు మారింది. 2024లో ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు వచ్చాయండి. 79 తీసేస్తే 214 రావాల్సిందండి ఈ లెక్క ప్రకారం. ప్రతిపక్ష కూటమికి 234 స్థానాలు వచ్చాయండి. 79 కలుపుకుంటే 313 స్థానాలు రావాలండి. చేతులు మారింది. ఓకే, దెన్ ఆంధ్రప్రదేశ్లో ఈ లెక్క ప్రకారం 7 స్థానాలు చేతులు మారాయండి. పార్లమెంట్ ఇందాక నుంచి గంట చెప్పినదే కదండి. మీకు ఈ ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో 12.62, ఒడిశాలో 12.48. ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఇది మీరు చెప్పినట్టుగా, మీరు ప్రశ్నించినట్టుగా అసెంబ్లీ కాకుండా ఓవరాల్గా చెప్తాను. అంటే ప్రిన్సిపల్ చెప్తాను, సూత్రం చెప్తాను మీకు. ఏం జరిగిందంటే, మన లోక్సభ ఎన్నికలు 7 ఫేజ్ల్లో జరిగాయండి, గుర్తుంది కదా. ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ జరిగిన 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారండి అరుణ్ కుమార్ గారు.
రెండవ ఫేజ్ 4 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇచ్చారండి. కానీ రెండవ ఫేజ్లో ఒక పెద్ద విచిత్రం ఉంది. ఏంటంటే రెండవ ఫేజ్లో ప్రిలిమినరీ 5 గంటలకో 6 గంటలకో ఎంత పోలైంది అనేది ఇవాళ వరకు ఫిగర్ లేదండి. ఫైనల్ ఫిగర్ మాత్రమే ఉంది. అర్థమైందండి? 6 రాష్ట్రాలు 88 స్థానాలండి. 6 రాష్ట్రాలు 88 స్థానాలలో ఒక్కొక్క రాష్ట్రంలో 80%. ఏ స్టేట్ కా స్టేట్ లెక్క చెప్పడం చెప్తాను, బట్ ఇప్పుడు రాశాను యాక్చువల్లీ పబ్లిష్ అయింది అన్ని. దెన్ అంతకన్నా విచిత్రం సెకండ్ ఫేజ్. 3rd, 4th, 5th, 6th అన్నీ కూడా 4 రోజులు 3 రోజులు 4 రోజులు 3 రోజులు 4 రోజులు 3 రోజులు అండి. ఏది మనకి డిజిటల్ ఇండియా కానప్పుడు కూడా మర్నాడు ఇచ్చేవాడండి నచ్చింది. ఇది 11 రోజులు 5 రోజులు 4 రోజులు 4 రోజులు 4 రోజులు 3 రోజులు ఉండండి. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు, క్యాండిడేట్లు ఎందుకు మాట్లాడట్లేదు, ఏజెంట్లు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఏంటంటే 7th ఫేజ్లో పోలింగ్ జరిగింది, June 1 జరిగిందండి. గుర్తుందండి? 2024 June 1. కౌంటింగ్ June 4 జరిగిందండి. పోలింగ్ June 1, కౌంటింగ్ June 4. విజేతల్ని ప్రకటించారు, అయిపోయింది. ఫైనల్గా ఎంత పోల్ అయింది అనే ఫిగర్ 6వ తారీఖు చెప్పారు. 1వ తారీఖు పోలింగ్ అండి, 4వ తారీఖు లెక్కింపండి, ఎన్ని ఓట్లు పడ్డాయో 6వ తారీఖు చెప్పారండి. ఎవరు మాట్లాడేంటండి? నాకు షెర్లాక్ హోమ్స్ అని ఒక క్రైమ్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల్స్ గుర్తున్నాడు కదండి, ఆయన ఒక కథ రాశారండి. ఆ కథ శీర్షిక ఏంటంటే వై డిడ్ ద డాగ్ నాట్ బార్క్, కుక్క ఎందుకు మొరగలేదు అని దాని టైటిల్. హత్య జరిగింది సార్, ఇన్వెస్టిగేటర్స్ వచ్చారు. ఆ హత్య కావించబడినటువంటి వారికి మంచి పెద్ద జాతి కుక్క ఉంది. వాళ్ళ ఇంట్లో పెద్ద స్టాఫ్ అంతా పడుకున్నారు అక్కడిక్కడ. ఎవరో వస్తే కుక్క మొరగలు కదా, అరుణ్ పట్టేశారు. కుక్క ఎందుకు మొరగలేదు అనే యాంగిల్ నుంచి షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ చంపిన వాడు వచ్చినప్పుడు కుక్క లేచి నుంచి తోక ఊపిందండి. అంటే ఏంటి అర్థం? పాత పరిచయం అన్నమాట. దేర్ఫోర్ మీరు కుక్క ఎందుకు మొరగలేదు అని అంటే నేను చెప్పలేను. ఇదిగోనండి 176 నియోజకవర్గాల్లోనేమో తక్కువ, 352 నియోజకవర్గాలు ఎక్కువ. సార్ ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు అడగలేదు? నన్ను అడుగుతారేంటి మీరు? వాడు ఎందుకు అడగలేదు నన్ను అడుగుతారేంటండి? నేను చెప్పాను కదండి, ఇప్పుడు
542 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లోనే టాలీ అయిందండి. ఓన్లీ 438 నియోజకవర్గాలలో 538 నియోజకవర్గాల్లో టాలీ కాలేదు. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. 176లో ఎక్కువ, 352లో తక్కువ. రికన్సైల్ కాలేదు. ఎందుకు అడగలేదు అనంటే నేనేం చెప్పను, ఎందుకు కుక్క బొరగలేదు అని అడుగుతున్నాను నేను కూడా. ప్రసాద్ గారు అయిపోయిందా? ఈవీఎంలో ట్యాంపర్ కాదు అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో ఆల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇండియా ఇస్ ప్రపోజ్ పీపుల్ ఎవరీబడీ సేయింగ్ దట్ ఎక్కడ కూడా ఈవీఎం ట్యాంపర్ కావు. సో మేబీ 2 రీజన్స్. వన్ ఈజ్ రిగ్గింగ్, సెకండ్ మేబీ ఈవీఎం మిషన్ చేంజ్ చేశారా. ఆ 2 మార్గాలు ఏదై ఉంటుంది. మేబీ ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ నెక్స్ట్. నీ ఇంట్లో దొంగ పడ్డాడా, ఎలా పడ్డాడో చెప్పు అడిగట్టు ఉందా? చెప్పాడు నీకు, నేను చెప్తాను. నాకు తెలియదండి. నాకు సార్ దయచేసి నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ని కాదు. నేను ఐఎమ్ రేజింగ్ ఏ పొలిటికల్ క్వశ్చన్, ఐఎమ్ రేజింగ్ ఏ లాజికల్ క్వశ్చన్. నాకు తెలియదు. మీరు ఇప్పుడు సార్ నేను ఈవీఎం వల్ల జరిగింది లేకపోతే ఈవీఎం వల్ల జరగలేదు అనే ప్రశ్నని When coloring your hair, go for Begin Men's Hair Color. It covers grays perfectly for a darker look. Begin. Go for better. నేను ఆ ప్రశ్నకి ఎందుకంటే నేను చదువుకున్నది ఎకనామిక్స్ చదువుకున్నాను, పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను, హిస్టరీ చదువుకున్నాను, ఇంకా అవి చదువుకున్నాను. నాకు ఫోన్ చేయవచ్చు, ఐప్యాడ్ వాడవచ్చు, ఈ పీపీటీ వాడవచ్చు. మా రాజుగారి లాగా ఐఎమ్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఎందుకు ఇందులోకి వెళ్ళంటే నేను ఒకవేళ ఇది ఈవీఎం వల్ల అన్నాను అనుకోండి, స్టాన్ఫోర్డ్ నుంచి ఒక ఆయన వచ్చి నో ఇట్ కాంట్ బి ట్యాంపర్డ్ అని ఒక ఆయన అంటాడండి. హార్వర్డ్ నుంచి ఎస్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ ఇంకోటి అంటాడు. ఐఐటి చెన్నై నుంచి ఐ కెన్ షో దట్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ అంటాడండి. ఇందాక మా అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా హరిప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ అంటారండి. సో దట్ ఈస్ ది బాల్ గోస్ ఇన్ టు టెక్నికల్ కోర్ట్. It is not a political question. Today it should be a political question. Political question అంటే ఏంటి? అకౌంటబిలిటీ ఈజ్ ఎ పొలిటికల్ క్వశ్చన్. జవాబుదారీతనం అనేటటువంటిది రాజకీయ ప్రశ్న. మేము ఏడిఆర్ రిపోర్టు 532 నియోజకవర్గాల్లో ఈవీఎం నుంచి రికవర్ అయ్యి కౌంట్ చేసినటువంటి ఓట్లకి ఈవీఎంలో రికార్డ్ అయ్యాయి అని మీరు నమోదు చేసిన ఓట్లకి తేడా ఉంది అని అంటే ఎందుకుందో ప్రూవ్ చేయడం కాదు, ఉందో లేదో ఉంటే ఎందుకుంది అనేది ఆ జవాబుదారీతనం ఎన్నికల సంఘాన్ని నుంచి రావాలి. ఇప్పుడు జంతర్ మంతర్లో పిల్లలు ఏమడిగారండి? ఏమడిగారు? ఎలా లీక్ అయిందో అడగలేదు వాళ్ళు. ఏమడిగారు? ఎవరు దీనికి బాధ్యుడు అని అడిగారు, అంతే కదా. నేను అడుగుతుంది కూడా అదే. అవర్స్ ఇస్ ఎ పొలిటికల్ క్వశ్చన్ సార్, ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ క్వశ్చన్. ఎలా జరిగిందో చెప్పు, ట్యాంపరింగ్ అవుతుందో లేదో చెప్పు. ఇట్ ఈస్ స్టాండ్ అలోన్ మిషనా, ఇస్ ఇట్ కనెక్టెడ్ టు వైఫై, ఇస్ ఇట్ కనెక్టెడ్ టు క్లౌడ్? ఐ డోంట్ నో. యూ టెల్ మీ. నాకేం కావాలి? నాకేం కావాలంటే సార్ ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇంకో మాట చెప్పేస్తాను. జర్మనీలో ఈవీఎం గురించి పెద్ద చర్చ జరిగి ఈవీఎంని మానేసి దే గాన్ బ్యాక్ టు
పేపర్ మ్యాన్ తెలుసా మీకు? ఇప్పుడు కాదండి, చాలా లేదు. చాలా దేశాలు చేసేయాలి. డెవలప్ కంట్రీసే, మనం ఆల్రెడీ డెవలప్ కదండి. No, why? No, it's not a joke, but serious. Why? జర్మన్ సుప్రీం కోర్టు అంటే వాడు హై కోర్టు అంటారు, వాళ్ళ టాప్ కోర్టు.